కునారిల్లిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ పనుల సత్వర పూర్తి చేయాలని నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు మొదలుపెట్టి 15 సంవత్సరాలు పూర్తి అవుతున్నా నేటికి పూర్తి కాకపోవడం నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని దౌర్భాగ్యం. పాలకుల అనాలోచిత అస్తవ్యస్త నిర్ణయాల వల్ల సుమారు 2 కోట్ల రూపాయల బిల్లులు రాక నిర్మాణ జాప్యం రాష్ట్ర ప్రభుత్వానికి అసమర్థతకు నిదర్శనం. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు పిల్లల కోసం ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా చితికిపోయి బిల్లులను తనఖా పెట్టి డబ్బులు వడ్డీ లెక్క తెచ్చుకోవాల్సిన దుస్థితి. గట్కేసర్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు జమ్మిగుంటలో మొదలైన రైల్వే బ్రిడ్జ్ పనులు ఎప్పుడో పూర్తయినాయి. ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణంలో నా వంతు బాధ్యత నిర్వహించి సంబంధిత శాఖలతో చర్చించి త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తయ్యేలా చేయడం నా బాధ్యత అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, అధ్యక్షుడు విప్పర్ల హనుమాన్ మరియు బీజేపీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్య పరిష్కారం కావాలని ఓ రోడ్డు ఓ బ్రిడ్జ్ శాంక్షన్ కావాలని చెప్పి నిరాదీక్ష చేసి చూసింది తప్ప కడుతున్న బ్రిడ్జ్ 17 ఏళ్ళు అవుతుంది. బిల్లులు రాక కంప్లీట్ కాలేదని చెప్పి దీక్ష చేయడం నా చరిత్రలో ఫస్ట్ టైం చూస్తున్నా. ఇట్లా ఎప్పుడు చూడలే. నేను సంఘీభావం కోసం రాలే, ఈ సమస్య పరిష్కారం కోసం నేను కూడా బాధ్యుని కాబట్టి వచ్చిన. తప్పకుండా దీని మీద, ఎందుకంటే నాకు దీని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. ఇక్కడ ఎప్పుడు శాంక్షన్ కోసం పెట్టినామో నా జన్మకుండలో కూడా అప్పుడే పెట్టుకున్నాం. ఎందుకంటే ఇట్లా ఎప్పుడు పోతుండేది నాకు బాగా తెలిసి ఇక్కడ ఎంత జామ్ అయ్యేది అంతా చూసి ఉన్నాను కాబట్టి మా దగ్గర పెట్టుకున్నాం. మా దగ్గర టీ షేప్లో పెట్టుకున్నా, అటుపక్క దిగుడు ఇటుపక్క దిగుడు మళ్ళీ అటు దిగుడు టీ షేప్లో పెట్టుకున్నా. ఎందుకంటే టౌన్లో మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ చౌరస్తా మళ్ళీ ఇంకొచ్చి కష్టమైందని చెప్పి అప్పుడు పెట్టుకున్నాం. కానీ అది అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా ముందు చూద్దాం, కానీ అయిపోయింది. దాన్ని 100% ఇప్పుడు విమర్శించడానికి, ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు కలిసి చేస్తున్నారు కాబట్టి నేను విమర్శ చేయదలుచుకోలేదు. బిల్లులు కూడా రాని దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు. మీకు తెలుసు, సర్పంచ్లు చేసిన పనులు డబ్బులు రాకపోతే సూసైడ్ చేసుకుంటారు. ఇలా దిక్కులేని పక్షుల్లాగా మారిపోయింది. చిన్న వాళ్ళు కాంట్రాక్టర్లు అయితే 10 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు అయితే ఎవరు అడిగేటోటి లేదు. వాళ్ళే యాస్టకు వచ్చి ఎక్కడ మార్గం దొరుకుతుందా, ఎవరిని పట్టుకుంటూ వస్తుందా అని చెప్పి వెతికే పరిస్థితి వచ్చింది. బ్రోకర్లను పట్టుకుంటే తప్ప, ఇంత ముట్ట చెప్తే తప్ప రాని పరిస్థితి వచ్చింది. కొంతమంది సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ జిహెచ్ఎంసీలో నేను చూస్తున్నా, జిహెచ్ఎంసీలో ఎవరైతే కాంట్రాక్టర్గా పని చేసిండ్రో ఆ చేసిన వాళ్లకు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఆ కాగితాలు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకుంటాను. ఆ అప్పుకు పూచికత్తు ఎవరంటే జిహెచ్ఎంసీ. ఏంది కండిషను? 6 నెలల వరకు నువ్వే వడ్డీ కట్టుకో, 6 నెలలు దాటిన తర్వాత మేమే కట్టకపోతే వడ్డీ కడతామనే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిగజారిపోయిందో మనకు అర్థం కావాలి. ఇవాళ దీనికి కూడా 2 కోట్ల రూపాయలు 17 ఏళ్ల క్రితం శాంక్షన్ అయింది. 17 ఏళ్ల క్రితం శాంక్షన్ అయినటువంటి ఈ బ్రిడ్జు ఇవాళ ఒక 2 కోట్ల రూపాయల బిల్లులు రాక ఇంత ఇబ్బంది పడుతున్నాం. నిజంగా డైయింగ్ సిటీ లెక్క మారిపోయింది. గట్కేసర్ ఒకప్పుడు ఎంత జిబజిబ ఉండనో, ఎంత వ్యాపారం ఉండనో నేను కళలు చూసినోండి. కానీ అట్లాంటి టౌన్ ఎలా వెలవెలపోతూ ఉన్నది. నిజంగా బాధేస్తుంది. కాబట్టి డెఫినెట్గా మాట్లాడి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఆ బిల్లులు ఇప్పించి ఈ పని జల్దీ చేయించే దాంట్లో నేను నా బాధ్యత నిర్వహిస్తానని చెప్పి నేను చేస్తాను. ఎందుకంటే నేను బయటను కాదు, ఇప్పుడు నేను నా బాధ్యత కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ మాట్లాడతా. ఇవాళ మాట్లాడి రేపు నుండి ఏందో తెలుసుకొని మీకు చెప్తాను. థ్యాంక్ యూ.